Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. Now we are dealing with an election case. ఈ కేసులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రతి విషయము ఫామ్ 26లో ఉదహరించడం అనేది జరగపోయినంత మాత్రాన నామినేషన్ ఇన్వాలిడ్ కాదు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఎలక్షన్స్ టైంలో క్యాండిడేట్స్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళంతా తమ యొక్క స్థిర చరాస్తుల గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి రాస్తారు. వీటిల్లో కొన్ని స్కిప్ అయినంత మాత్రాన, నాన్ డిస్క్లోజర్ లాంటిది మాత్రాన ఎలక్షన్ నామినేషన్ ఇన్వాలిడ్ కాదు. ఇది కేసుల పేరు ఖరీఖో క్రీ, అస్సాం అనుకోండి. ఖరీఖో క్రీ వర్సెస్ నూని తయాంగ్, సివిల్ అప్పీల్ నంబర్ 4615/2023. ఇది 9/4/2024 నాడు గౌరవనీయ సుప్రీంకోర్టు వారు అనిరుద్ధ్ బోస్ అండ్ జస్టిస్ సంజయ్ కుమార్ వీరి కేసులో they clearly held that every non-disclosure will not invalidate the nomination unless it is substantially affecting the outcome of the election. ఇది ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి సహజంగా ఈ ఫామ్ 26లో కూడా మనకి క్లియర్గా రాస్తాడు మీ యొక్క ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు, డీటెయిల్స్, క్వాలిఫికేషన్ ఇవన్నీ ఏదన్నా కంటెస్ట్ అయితే తప్ప దీని గురించి మేము పట్టించుకోము. పర్పస్ ఏమిటి? రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్లో ట్రాన్స్పరెన్సీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మనకి పోటీ చేసే వ్యక్తి ఎటువంటి వాడు, డబ్బులున్నాడా, కోటీశ్వరుడా, లేనివాడా, కేసులు ఉన్నాయా లేవా అని తెలుసుకునేటువంటి హక్కు సామాన్య ఓటర్కు ఉంది అని చెప్పడానికే ఈ యొక్క క్లాజ్ పెట్టారు. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ క్లాజ్, గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాలు మనమంతా, ఈవెన్ నేను కూడా లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్లో ఫామ్ ఫిలప్ ఎందుకన్నా మంచిదని 3 sets వేయించాను క్యాండిడేట్స్తో. రియాజ్ అని, జనసేన పార్టీ అని. ఎందుకంత మంచి చేస్తున్నాం? ఎందుకని ఏ చిన్న మిస్టేక్ ఉన్నా దే విల్ ఇన్వాలిడేట్ ద నామినేషన్. సో ఈ జడ్జిమెంట్ వరకే తెలుసుకోండి. కానీ మీరు మాత్రం లాయర్స్ ఏదన్నా నామినేషన్ పేపర్ వేయాలంటే 1-2 సార్లు చూసుకోండి, ఏ తప్పు లేకుండా చూడండి. రైట్. ఇక ఈ కేసు పూర్వపరాలకు వస్తే ఈయన ఇక్కడ ఇద్దరు కదా, ఖరీఖో క్రీ అండ్ నూని తయాంగ్ 2009 ఎలక్షన్స్లో ఖరీఖో క్రీ అనే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఓడిపోయాడు. రెండవన నూని తయాంగ్ ఇతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు, గెలిచాడు. అలాగే డాక్టర్ మహేష్ చాయ్ బీజేపీ తరఫున పోటీ చేశాడు. సో ఓడిపోయినటువంటి ఈయన ఖరీఖో క్రీ ఈ ఫైల్డ్ కేసు ఎలక్షన్ పిటిషన్ అగెనెస్ట్ నూంగ్ తయాంగ్ గెలిచిన మీద వేశాడు. ఇది క్వైట్ కామన్. 2019 వేస్తే 2024లో డిసైడ్ అయింది. సంతోషం. రైట్. Every defect in the nomination filed by a candidate contesting elections will not make the nomination invalid unless it has got substantial effect. Right. So, Mr. ఎవరైనా నుమెంగ్ తయాంగ్ ఇతను ఏం చేశాడంటే క్రీ అనే అతని మీద పిటిషన్ పెట్టాడు. ఏమని? he has not given correct information or he has provided inaccurate information. ఈ మాట కరెక్ట్. he has provided inaccurate information. ఎందుకని? ఫామ్ 26లో as per the conduct of election rules 1961 that he occupied a government allotted MLA college in cottage in Itanagar. దానిలో ఉన్నట్టు రాయాల. దానికి రెంట్ బిల్లు కానీ, కరెంటు బిల్లు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ, ఎలక్ట్రిసిటీ బిల్లు, కరెంట్ బిల్లు ఒకటి, టెలిఫోన్ ఛార్జెస్ కానీ క్లియర్ చేసినట్టు నో డ్యూస్ సర్టిఫికేట్ కూడా ఎంక్లోజ్ చేయలేదు. సో కాబట్టి ఇతని యొక్క నామినేషన్ క్యాన్సిల్ చేయండి అంటే ఏమయ్యా ఇదా? గవర్నమెంట్ బంగ్లా ఆక్యుపై చేశాడు, ఇవాళ కాదు రేపు ఖాళీ చేస్తాడు, ఖాళీ చేయి బిల్లులు కట్టాలి. అతను సొంత ఇంటికి బిల్లు కట్టకపోతే
ఓకే, దేర్ ఇస్ అ మీనింగ్. అలాటెడ్ క్వార్టర్స్లో ఎవరు కట్టాలి? ఆ క్వార్టర్ సొసైటీ కట్టాలి, ఇతను కాదు కదా. సార్ రైట్, అల్టిమేట్గా ఇతని దగ్గరే వసూలు చేస్తారు. దానివల్ల ఎమ్మెల్యే నామినేషన్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? లేదు అని క్లియర్ చెప్పాడు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ప్లీజ్ రిమెంబర్, దెర్ వాజ్ నో యాక్చువల్ డ్యూస్ అండ్ ఫెయిల్యూర్ కనిపెట్టాలి. ఇక్కడ డ్యూస్ లేవేనికి అది కనిపెట్టలా. జనరల్గా మెసేజ్లు వస్తుంటాయిగా, దాని మీద ఇతను బేస్ చేసుకుని అతని మీద కేసు వేశాడు. సో కాబట్టి ఇది కరెక్ట్ కాదు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న తప్పులున్నా అడ్జస్ట్ చేయబడుతుంది, అంతేగాని దానివల్ల నామినేషన్ ఇన్వాలిడ్ కాదు అని చెప్పడానికి. దీంట్లో సుప్రీంకోర్టు వారు మంచి కేసులను కూడా దే ప్లేస్ రిలయన్స్ ఆన్ ద వెరీ ఫేమస్ కేసులో, దట్ ఈజ్ కిసాన్ శంకర్ కతోరే KATHRE వర్సెస్ అరుణ్ దత్తాత్రేయ సావంత్ అండ్ అదర్స్. సో కాబట్టి ఇన్ దిస్ కేస్ సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ the form of nomination paper is not sacrosanct. ఇదిగా దివ్య పదం కాదు. వాట్ ఈస్ టు బి సీన్ ఈజ్ వెదర్ దెర్ ఈజ్ సబ్స్టాన్షియల్ డీవియేషన్ ఆర్ నాట్. అన్ని కొన్ని కోట్లు రాస్తున్నా ఏమైనా రాస్తే తప్పు, ఏమీ లేవని రాస్తాం, అంతేగాని బిల్లులు లేవు చిన్న వాటికి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి. ఎనీవే, ఇట్ కాంట్ బి ఎ గ్రౌండ్ ఫర్ రిజెక్షన్. కొట్టవతల పడేశారు సుప్రీంకోర్టు. Right? Please read the case law and enrich your legal knowledge. Thank you.